ఓం శ్రీ స్వామి శరణం శరణమయ్యప్ప. ఆధ్యాత్మిక వేదం అనే నా ఛానల్లోకి అందరికీ స్వాగతం. మాల ధారణానికి ఏ మాల వెయ్యాలి స్వామి అని అడిగారు. మాల ధారణానికి కన్ని స్వాములకి ఒక మాల, మిగిలిన పరమస్వాములకి పాత స్వాములకి ఇంకొక మాల అనే విధానం లేదు. అయ్యప్ప మాల అంటే శివునికి సంబంధించి రుద్రాక్షము, విష్ణుకు సంబంధించి తులసి, గంధం ఇవ రాగిలో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ అల్లించుకుని వేయచ్చు. అది కూడా 2 మాలలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అవసరం వచ్చింది అంటే, తోడుమాల ఎందుకు వేస్తున్నారంటే, ఈ షాపులో అమ్మే మాలలు గుణ నిలవారం తక్కువ కాబట్టి దీక్షాకాలం మధ్యకాలంలోనే మాల తెగిపోవడం జరుగుతూ ఉన్నాయి. మాల వేస్తున్నప్పుడే తెగుతున్నాయి, అంత సున్నితంగా ఉన్నాయి. అదే మనం ఈ రుద్రాక్ష కానీ తులసి కానీ గంధం కానీ తెచ్చుకొని అల్లించుకుని వేసుకున్నట్టయితే ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి. మండల దీక్ష చేసినా కూడా, ప్రతిసారి కూడా మండల దీక్ష చేసినా కూడా అది తెగదు. ఇప్పుడు వచ్చే ఈ కొత్త మాలలో తెగుతున్నాయి కాబట్టి ఆ దీక్ష మధ్యలోనే ఎన్ని రోజులు దీక్ష చేసినామో అన్ని రోజులు దీక్ష పోతాయి, మాల తెగి కింద పడిపోయిందంటే. అందుకనే ఒక మాలకి ఇంకొక మాల తోడు పెట్టడం మొదలుపెట్టారు. అది ఒక సాంప్రదాయంగా ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. ఒక మాల మాత్రం వేసుకోకూడదు, 2 మాలలు వేసుకోవాలి అనే సాంప్రదాయంలో అది వచ్చినాయి. ఆ సాంప్రదాయం లేదు. మంచి మాల అయితే, గట్టిగా ఉండే మాల అయితే ఒక మాల సరిపోతుంది. రుద్రాక్షానికి స్ఫటికం కూడా, అది స్ఫటికం ఒరిజినల్ వేసుకోవాలి, గాజు పూసలు కాదు, ఒరిజినల్ స్ఫటికం. బెంగళూరు రాజరాజేశ్వరి టెంపుల్లో అమ్ముతున్నారు, తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్లో అమ్ముతూ ఉన్నారు. రేట్ని బట్టి క్వాలిటీ కూడా బాగుంటాయి. మంచి రేట్ ఇచ్చేసిందంటే, మంచి విలువ ఇచ్చిందంటే మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. ఆ స్ఫటికం కూడా అల్లించుకొని అయ్యప్ప ముద్ర తగిలించుకొని మనం వేసుకోవాలి మాలధారణ. ఇంకొక విషయం ఏమిటంటే, కన్నిస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గతస్వామి ఇలాంటి విషయాలు ఉన్నాయా స్వామి అని లేదు. అది ఈ కొత్త దగ్గర కాలంలో 5-6 ఏళ్ళు ముందు నుంచి మొదలైంది. ఎందుకంటే అది బిజినెస్ కోసం ఎవరో కనిపెట్టిన విద్య అది. అంతేగాని కన్నిస్వాములు అంటే అంబు విల్లు, అంబు విల్లు ఇది 2 ఉన్నాయి కదా, ఏరో సింబల్, అది మాల్లోనే తగిలించుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగినాయి వ్యాపారాలు. పూర్వకాలంలో కన్యస్వాములు ఎలా గుర్తించేది అంటే, కన్యస్వాములు గుర్తించేదానికి సపరేట్ విధానాలు ఏం లేదు. శబరిమలకి ఇరుముడి కట్టి వెళ్తున్నప్పుడు ఇరుమేలిలో కన్యస్వాములకి పేట తొలిస్తారు. వాళ్ళకి ఛాయం పోసేసి అక్కడ ఎరిమేలి వావరి దగ్గర నుంచి ఆడుకొని ఎరిమేలి ధర్మశాస్త్ర దగ్గర దర్శనం చేసుకొని స్నానం చేసి ఇరుముడి ఎత్తుకొని బయలుదేరుతారు. అప్పుడు ఆ ఎరిమేలిలో శరం అనేదానికి ఒక పుల్ల, శరం మోడలు, శరం సింబల్లో పుల్ల అమ్ముతూ ఉంటారు అక్కడ. అది తీసుకుని మనం ఈ పేట తొలుతున్నప్పుడే, పేట తొలేటప్పుడే ఆ పుల్ల మనం తీసుకొని మనం దగ్గర పెట్టుకోవాలి. స్నానం చేసి పోతున్నప్పుడు ఆ పుల్ల మనతోటే తీసుకెళ్ళిపోయి శరంగుత్తి అంటే శరంగుచ్చి, ఆ శరంగుచ్చిలో దడి కట్టేసి ఉండేది, ఆ దడికి గుచ్చాలి. గుచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కాలంలో అట్లే చేస్తూ ఉండేది. ఇప్పుడేమైందంటే మోడర్న్ అయిపోయి ఆ పుల్లలు ఎవరు తీసుకోవట్లేదు. ఈ మాలలో ఉండే శరం కూడా తీసేసి ఆ శరంగుచ్చలో గుచ్చట్లేదు. మాల విసర్జనం ఎప్పుడు చేస్తుందో అది తీసి అప్పుడు తీస్తూ ఉన్నారు అంతే. ఆ శరంగుచ్చలో శరంగుచ్చే పద్ధతులే మానేసినారు స్వాములు. కాబట్టి శరము, కత్తి, గంట, గద ఈ 4 ఐటమ్ వీళ్ళు కనిపెట్టినారు. 18 ఐటమ్ కనిపెట్టలేదు. 18 సంవత్సరానికి 18 ఐటాలు అని చెప్పేసి 18 ఐటమ్ అమ్మే స్థాయికి వీళ్ళు ఇంకా ఎదగల. 4 మాత్రం చెప్పేసి శూలము, గద, శూలము అలా ఇలా ఆయుధాలన్నీ ఇంకా పెట్టేస్తారు వీళ్ళు. చక్రాలు, శంగు, గద, శూలం, చక్రం అన్నీ పెట్టేస్తారు. ఇంకా బిజినెస్ కదా.
ఇప్పుడు 4 కనిపెట్టినారు వాళ్ళు. 4వ సంవత్సరం గురుస్వామి అంట, గతస్వామి అంటే గురుస్వామి అంట. అట్లా తయారు చేస్తున్నారు స్వాములు. 4వ సంవత్సరం నువ్వు గురుస్వామి అయిపోతావు, ఇరుముడి ఎట్టచ్చు ఇప్పచ్చు అన్నీ చేసుకోవచ్చు నువ్వు అని గురుస్వాములు తయారు చేస్తున్నారు ఈ శిష్యుల్ని. గంట ఆ కత్తి అనేది ఒక సంకల్పం లేదు. గంట అంటే మణిగంఠుడు, కంఠంలో గంట కలిగిన స్వామి కాబట్టి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయే ప్రతి సంవత్సరం మాల వేసే స్వాములు కూడా మెడల్లో గంట కట్టుకుని ఉంటే ఆ మణిగంఠుడు జ్ఞాపకం కోసం మనం కడతాం, కానీ ఆయన సింబల్ మనం వేసుకుంటామే. కానీ 3వ సంవత్సర స్వామి అనే భావనే ఉండకూడదు. ముసలోడు అయిపోయి శబరిమలకి పోతున్నప్పుడు కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు శబరిమలకి పోతున్నప్పుడు కూడా గంట మెడల్లో కట్టుకుని పోతే అది అశుభం కాదు, శుభమే. ఈ మిగిలిన ఐటమ్స్ అంతా వదిలేంటి, అదంతా పద్ధతి కాదు, కొత్తగా నిర్మించిన వ్యాపారం కోసం పెట్టేసిన పద్ధతులు. అది బాగా అందరూ గుర్తించుకోండి, అది ముఖ్యంగా గమనించుకోవాలి. అలాగే మాల వేస్తున్నప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి స్వామి, నాకు నలుపు గోత్రం లేదంటే నాకు నీలి గోత్రము, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఏమిటంటే, స్నిగ్ధారాళ విసారికుందళభరం సింహాసనాధ్యాసినం స్ఫోర్జల్పత్రసుగుప్తకుండలమధేష్విశ్వాసభృద్దోర్ద్వయం నీలక్షౌమవసం నవీనజలదశ్యామం ప్రభాసత్యగస్ఫాయల్ పార్శ్వయుగం సురక్తసకలాకల్పం స్మరేదర్యగం. అయ్యప్పను ఇష్టമായ వస్త్రం നീലി വസ്ത്രം, നീലവസ്ത്രം, നീലാംബരധരൻ. നീലാംబരധരനാണ് അയ്യപ്പൻ. అప్పుడు ఎక్కువ అయ్యప్పకి ఇష్టమైన వస్త్రం నీలి వస్త్రం, తర్వాత నలుపు. ఈ నలుపు ఎలా వచ్చిందంటే, అయ్యప్పన్ శనివారం పుట్టినాడు. శనివారం పుట్టినప్పుడు ఆ శనీశ్వరుడితోటి ఒక ఒప్పందం కుదిరించుకుంటారు అయ్యప్ప. ఏమిటి అంటే, శనిదేవుడు మీ నలుపు వస్త్రము నా భక్తులు కట్టుకుని నాకు పూజ చేస్తే మీ దోషాలన్నీ పోవాలి, నువ్వు వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి లేదు. నీ నలుపు వస్త్రం కట్టుకుని నాకు పూజ చేస్తే వాళ్ళకి శని దోషాలు ఏమి కానీ ఉండకూడదు. శని దోష నివారణానికి వాళ్ళ నలుపు వస్త్రం కట్టుకుని నాకు పూజ చేస్తే జరగాలి అని శనిదేవుడితో బంధం కుదిరించుకుంటారు అయ్యప్పని. కాబట్టి అయ్యప్ప శనివారం పుట్టినారు. ఆ శనివారం పుట్టిన కాబట్టి ఆ శనీశ్వరుడి బట్టలైన, అయ్యప్ప బట్టలు కాదు నలుపు అంటే, ఆ శనీశ్వరుడి బట్టలు నలుపు. ఆ శనీశ్వరుడి బట్టలు కట్టుకుని నాకు పూజ చేస్తే నీ దోషాలు వాళ్ళకు ఉండకూడదు, శని దోష నివారణం జరగాలి అని ఆ శనీశ్వరుడితోటి ఒప్పందం కుదుర్చుకున్నందుకు అయ్యప్ప స్వాములు కూడా ఆ నలుపు వస్త్రం కట్టుకుని అయ్యప్పకు పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 కలర్ అయింది. ఒకటి నీలి వస్త్రం, అయ్యప్పకి ఇష్టమైన వస్త్రం. టాప్ నెంబర్ 1లో బ్లూ కలర్ ఉంటుంది, సెకండ్ బ్లాక్. ఇంకా 3వ వస్త్రం ఏమిటి అంటే కాషాయం. కాషాయం అంటే కఠిన బ్రహ్మచర్య వ్రత తల్పరుడైన అయ్యప్పకి సన్యాసమే అయ్యప్ప. శబరిమలలో కూడా సన్యాసి లెక్కలోనే ఉన్నారు అయ్యప్ప. కాబట్టి అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు కూడా సన్యాసులు అనే సంకల్పంతో కాషాయం కూడా కట్టుకోవడం మొదలుపెట్టారు. పూర్వకాలంలో నీలి వస్త్రము నలుపు వస్త్రం తప్ప కాషాయం ఉండేది కాదు. ఈ గురుస్వాములు 10 మందిలో గుర్తింపు కావాలి, శిష్యగణం నుంచి నాకు గురుస్వామికి సపరేట్ గుర్తింపు కావాలి అని అనుకుని గురుస్వాములు మొదలుపెట్టిన ఒక వస్త్రమే ఈ కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం అంటే పూర్వకాలం నుంచి ఆ సన్యాసానికి సంబంధం. సంసారం వదిలి సన్యాసం చేరిపోయిన వాళ్ళు కాషాయం కట్టుకుంటారు అని పూర్వకాలం నుంచి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ స్వాములు ఏం చేస్తున్నారంటే, ఆ కాషాయ వస్త్రం చుట్టుకుని బైకులో కళ్ళాన్ని ఎక్కించుకుని గుళ్ళు గోపురాలు తిరుగుకుంటున్నారు, ఇంటికి పోతున్నారు, సంసారంలో మసులుకుంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు వీళ్ళు ఆ కాషాయం కట్టుకుని. ఒక సన్యాసికి సంబంధించినది ఏమీ కాదు వీళ్ళు ఇప్పుడు చేస్తూ ఉండేది స్వాములు. దాన్ని మనం ఏం చేయలేము, ఆ భగవంతుడే మార్చాలి ఆ స్వాముల మనస్సుని. ఎందుకంటే
కాషాయాన్ని ఈ అయ్యప్ప స్వాములు భ్రష్టు పట్టించేశారు. కాషాయం అనే ఆ గొప్ప వస్త్రాన్ని ఒక పక్కన సన్యాసులు భ్రష్టు పట్టించారో విలువ నిలబెట్టుకుంటున్నారో అది వేరే విషయం. కానీ అయ్యప్ప స్వాములు ఆ కాషాయం కట్టుకుని ఆ కాషాయానికి ఉండే విలువ కూడా పోగొట్టేశారు. అట్లా అయ్యప్పకు ముఖ్యమైన విషయం ఏమిటంటే నిలుపు నీలం, కాషాయం కాదు. కాషాయం వచ్చి సన్యాసం, అయ్యప్ప దీక్ష సన్యాసమే కాబట్టి కాషాయం కట్టుకోవచ్చు అని మనం కొద్దిగా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం అంతే. ఇంకా ఎరుపు వస్త్రం మాలధారణానికి, అయ్యప్ప మాలధారణానికి పనికిరాదు. ఎందుకు అంటే ఓం శక్తి మాల వేసేవాళ్ళు ఎరుపు బట్టలు కట్టుకోవాలి. ఓం శక్తి మాల అంటే ఏమిటి? అమ్మవారికి సంబంధించినది. మేల్మరువత్తూరు, విజయవాడ కనకదుర్గ వీళ్ళంతా సంకల్పంతోటి ఓం శక్తి మాల వేస్తారు, అమ్మవారి మాల. ఆ అమ్మవారి మాలకి రజోగుణం ప్రధానమైన రంగు ఎరుపు. రజోగుణ ప్రధానమైన రంగు ఎరుపు కాబట్టి ఆ ఎరుపు వస్త్రం అయ్యప్ప దీక్షకి ఏ పరిస్థితుల్లో కూడా అలవ చెయ్యకూడదు కూడా గురుస్వాములు. ఎరుపు బట్టలు కట్టుకొని వచ్చేస్తే మాల వేయకూడదు. అలాంటి స్వాములకి ఎరుపు వస్త్రం కట్టుకొని వచ్చేస్తే అమ్మవారి మాల వేసుకోవాలి. ఈ వస్త్రములు అయ్యప్ప దీక్షలో ఎరుపు గుడ్డలు లేదు అని మీరు వాళ్ళకి ఉపదేశం చేయాలి, అడ్వైస్ చేయాలి. ఇంకొక విషయం, ఇరుముడి విషయం ఎత్తుకుంటే ఇరుముడిలో ఏమేమి నింపుకోవాలి స్వామి అని అడిగారు. దానికి ముందు ముడి, వెనక్క ముడి అని 2 ముడులు ఉంటాయి ఇరుముడికి. ఆ ముందు ముడిలో పూర్వకాల సాంప్రదాయ ప్రకారం శబరిమలకి వెళ్ళవలసిన అన్ని సామాన్లు ముందు ముడిలో వేస్తారు. వెనకాల ముడిలో దారి పొడవుని ఇప్పుకొని ఆ ముందు ముడిలో అన్ని దేవుడికి సంబంధించిన శబరిమలకి చేరవలసిన సామాన్లు అన్నీ వేసి అది సీల్ వేస్తారు. కట్టినాక దాని మీద ఈ లెక్క కూడా వేసేసి సీల్ చేస్తారు ఆ ముందు ముడి. వెనకాల ముడి ఫ్రీగా వదిలేస్తారు, కానీ కట్టుతారు, కానీ దాని మీద సీల్ వేయరు. వెనకాల ముడిలో ఏమేమి వేస్తారంటే దోసకాయలు, చింతపండు, ఉప్పు, పప్పు, బియ్యాలు, ఆ వంటకు కావలసిన సామాన్లు మొత్తం వెనకాల ముడిలు వేసుకుంటారు. ఇరిమేల్ నుంచి నడుచుకుని వెళ్తారు. మండలం ఇప్పుడు సంవత్సరం పొడవునా మాల వేసే కార్యక్రమాలు అప్పుడు లేదు. అప్పుడు నవంబర్ 15, 16, 17 ఈ తేదీలో మండలం స్టార్ట్ అవుతుంది. ఆ మండలం స్టార్ట్ అవుతున్నప్పుడు మాల వేసేసి డిసెంబర్ 27 మండలం పూర్తి అయిపోతాయి. అప్పుడు ఇరుముడి కట్టి బయలుదేరుతారు. ఆ బయలుదేరి జ్యోతి దర్శనం చేసుకుని వస్తారు స్వాములు. అప్పుడు వరకు ఏం చేస్తారు అంటే ఇరిమేల్ నుంచి నడుచుకుని వెళ్ళేదే. ఇరిమేల్ నుంచి నడుచుకుని వెళ్తున్నప్పుడు ఒకరోజు 4 hours నడుస్తారు అంతే. అప్పుడు ఏంటంటే ఘోరాడవి, కత్తి, వంట చేసేదానికి పాత్రలు అన్నీ వేసుకొని పోతా ఉంటారు స్వాములు మోసుకొని. మళ్ళీ ఒక బ్యాచ్గా ఉండి రాత్రి పడుకున్నప్పుడు ఒక స్వామి అగ్గి పెట్టి పైన బయట అగ్గి వెలిగించి కాపలా కాస్తారు. ఏనుగులు, ఈ హింస్ర జంతువులంతా వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి మిగిలిన స్వాములంతా పడుకుంటారు, ఒక స్వామి కాపలా కాస్తారు. అట్లా దారి పొడవును వండుకొని శబరిమల పోయి చేరేదాకా 10-12 రోజులు తినడానికి సరిపడగా వస్తువులు ఈ అందరూ స్వాములు కలిసి వాళ్ళ ఇరుముడిలో వేసుకొని మూట కట్టుకుని పోతూ ఉంటారు. అది కూడా ఈ మాల వేసిన స్వాములు మాల వేసిన తర్వాత ఇంటికి పోయేది ఉండదు. వాళ్ళు ఏ గుడిలో మాల వేసామో అక్కడి నుంచి నిత్య చేయవలసిన పనులు కోసం పోతారు. ఆ పనులు చేసుకుని సాయంత్రానికి వస్తారు. వచ్చేసి ఆ సాయంత్రం దాకా వాళ్ళు ఎంత ఇంటి తినరు. సాయంత్రం దాకా వాళ్ళు పనులకు వెళ్ళిపోయి పనులు చేసుకుని వచ్చేస్తారు. సాయంత్రం గుడికి వచ్చేసి అక్కడ భజనలు చేసుకుని, పూజలు చేసుకుని, భజనలు చేసుకుని భిక్ష చేసుకొని తింటారు. ఈ భిక్ష ఎక్కడి నుంచి అంటే వాళ్ళు పల్లీలో ఒక ఇంటింటికి పోయి ఆడుకుంటారు భిక్షాందేహి. సన్యాసులు ఎట్లా ఆడుకుంటారు అలాగే స్వాములు కూడా ఇంటింటికి భిక్ష అడిగి ఆ భిక్షను తీసుకొచ్చేసి గుడి దగ్గర వచ్చి వండుకొని తినేసి భజన చేసుకుని అక్కడే పడుకుంటారు. అప్పుడు ఈ భిక్ష ఎత్తిన బియ్యాలు, దోసకాయలు, చింతపండు అందరూ ఇస్తారు పల్లీలో. ఈ స్వాములు శబరిమలకి పోతున్నారంటే అదన్నీ ఏం చేస్తారంటే 10 మంది ఉందంటే 10 మంది డివైడ్ చేసుకుని ఎవరికి అందరూ ఒకరే మొయ్యలేం కదా, అందుకని కొద్దిగా ఒక్కొక్క స్వామి అందరూ డివైడ్ చేసి ఎత్తుకొని వాళ్ళ భాగాలు మోసుకొని పోతారు.
ఇరిమేలు నుంచి నడుచుకుని పోతూ ఉంటే అది వండుకుని తినేసి పోతూ ఉంటారు. దీనికి ఆ శాస్త్రం లోపించి ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ హైటెక్ అయిపోయారు. ఆ ఇరిమేలు నుంచి నడుచుకుపోయేదో వండుకొని తినేదో అలాంటి కార్యక్రమాలు లేదు కాబట్టి ఒక చిన్న చింతపండు ఉప్పు పప్పు అని కలిపిన ఒక ప్యాకెట్ ఉన్నాయి, అది వెనకాల ముడిలు వేస్తారు. మళ్ళా అందరి దగ్గర భిక్ష వేయించుకుంటారు ఇరుముడి కట్టే టైంలో. ఆ బియ్యాలు మళ్ళా తిరుగు ప్రయాణానికి కొట్టే ఒక కాయ దానిలో వేస్తారు అంతే. ఒక నేతికాయ ఒక కాయ తిరుగు ప్రయాణానికి శబరిమల ఇంకొక మెట్లుంది, ఆ మెట్ల దగ్గర కొట్టేసి నాను క్షేమంగా ఇల్లు చేరాలి అని మొక్కేదానికి ఆ కాయ తిరుపడికాయ అంటారు. ఆ తిరుపడికాయ అంటే తిరుగు ప్రయాణానికి కొట్టే కాయ అనే అర్థం. ఆ తిరుపడికాయ చింతపండు ఉప్పు ప్యాకెట్ బియ్యాలు ఇది మాత్రమే వెనకాల ముడిలో ఉండేది. ముందు ముడిలో అన్ని అభిషేక సామాన్లు, అమ్మవారికి సంబంధించిన మాళయపురతమకు దొల్లించేకాయ, నిమ్మకాయలు, జాకెట్ పీసులు, పసుపు కుంకుమాలు ఇదన్నీ. మళ్ళా మహాభిషేకానికి సంబంధించిన ప్యాకెట్ ఉన్నాయి, పనినీరు, ఈ వగైరాలు, గంధం, విభూతి అన్నీ కలిపి అదంతా లోపించి ఒక ప్యాకెట్ వచ్చినాయి ఇప్పుడు 20 రూపాయల ప్యాకెట్ ఒకటి. ఇరుముడి ప్యాకెట్, పెనుముడి ప్యాకెట్ అని. పెనుముడి ప్యాకెట్ అంటే ఉప్పు చింతపండు అంతా కలిపిన చిన్న ప్యాకెట్ ఒకటి ఉంటుంది, అది పెనుముడి ప్యాకెట్ అంటారు. ఇరుముడి ప్యాకెట్ అంటే అభిషేక సామాన్లది, అష్టాభిషేకానికి సంబంధించిన సామాన్లది. అది ముద్రకాయ, నెయ్యి పోసేసి ఒక కాయలో నెయ్యి పోసుకొని అది సీల్ చేసేసి ఒక చిన్న తిత్తులో పెడతారు. ఫస్ట్ ఒక 3 పిడుగులు బియ్యం దానిలో వేయించుకుని ఈ నేతికాయ పైన కాణిపొన్ను అని చెప్పేసి ఆకులో కాణికలు పెట్టి అది మడతేసేసి దానిపైన పెట్టుకొని నేతికాయ సంచిలోకి పెట్టేసి నేతికాయ సంచి కట్టేస్తారు. తర్వాత ఇరుముళ్ళలోకి ఫస్ట్ నేతికాయ సంచి పెట్టించేస్తారు. మళ్ళీ అభిషేక సామాన్లు, అమ్మవారి సామాన్లు, శబరిమలకి పోవాల్సిన సామాన్లన్నీ దానిలో పెట్టించుకోవాలి. ఇట్లా ఆ శబరిమలకి తీసుకెళ్ళవలసిన సామాన్లు మొత్తం ముందు ముడి వేసేసి సీల్ చేసేస్తారు. ఇప్పుడు గురుస్వాములు ఏం చేస్తున్నారంటే ఒక పక్కన పెద్ద ముడి అయిపోతుంది, వెనకాల ముడిలో ఏముండదు, నెత్తి మీద పెట్టేస్తే జారిపోతుంది అని బ్యాలెన్స్ కోసం సగం బియ్యాలు ముందు ముడిలో, సగం బియ్యాలు వెనక ముడిలో, సగం సామాన్లు ముందర, సగం సామాన్లు వెనకాల. ముందర ఏం పెట్టుకోవాలి నిబంధన లేకుండా, వెనకాల ఏం పెట్టుకోవాలని నిబంధన లేకుండా సగం డివైడ్ చేసి బ్యాలెన్స్ కోసం కట్టేసి నెత్తి మీద పెట్టేస్తారు. ఎందుకంటే చెయ్యి 2 వదిలేసి హ్యాపీగా నడుచుకోవచ్చు. ఈ ఇరుముడి జారిపోతావు చెయ్యి ఇలా పట్టుకొని నడవాలి కదా, అది ఎందుకు ఆ ఇబ్బంది. మన స్వామి సూపర్గా కడతారు ఇరుముడి, ఆయన ఇరుముడి కట్టేస్తుందంటే అసలు ఇరుముడి పట్టుకోవాల్సిన పని కూడా ఉండదు అని గురుస్వాములు శిష్టాలు మార్చేస్తున్నారు. ఇప్పుడు దానికి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళంతా మనం కంట్రోల్ పెట్టేసి ఇలా చేయి అలా చేయని చెప్పేసి ఆల్ ఇండియా బేసిక్లో భారతదేశం మొత్తం మార్పులు తీసుకురావాలంటే ఎవరి వల్ల అవుతాయి చెప్పండి, అదంతా జరగదు. ఈ విషయం వరకు మీకు చెప్తా ఉన్నాం. అలాగే ఇరుముడి కడుతున్నప్పుడు ఇలా కడతారు, ఇలా కట్టేస్తే అదేంటి ఎడం పక్కనే పోతా ఉంది చుట్టూ, ఎడం పక్క పోకూడదు, కుడి పక్కన చుట్టి కట్టాలి, కుడి పక్కకు రావాలి తిప్పు. అది ఒక్క స్వామి కూడా పెట్టించుకోవడం లేదు, అదొక విషయం. మళ్ళా ఎందుకు స్వామి నేతికాయలు నెయ్యే పోసేది, పెరుగు పాలు అలాంటిది ఏమైనా పోయచ్చు కదా అని. కానీ ఇన్ని రోజుల యాత్రలో పాలు పెరుగు ఏమైనా ఉంటాయా, శబరిమల చేరుతాయో చెప్పు, అన్నీ చెడిపోతా చెప్పు. ఇప్పుడు తెల్లారి బయలుదేరి సాయంత్రానికి వెళ్ళిపోయినప్పటికే చెడిపోతాయి, అదొక విషయం. పాలు పెరుగు కూడా పోసి తీసుకెళ్ళచ్చు అయ్యప్పకి అభిషేకం చేయించుకోవడానికి, అది కూడా మన దీక్ష. ఆ పాలు ద్వారా కూడా స్వామికి పోసేదానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ ప్రయాణంలో ఈ వాతావరణంలో ఆ ఉడికి చలికి ఏమైపోతాయో చెప్పలేం కదా, అది చెడిపోయి ఉంటుంది. అది కొట్టేసి మన పాత్ర మెరుగు పోసినప్పుడు దాని రూపాలన్నీ అది పోగొట్టేసి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది. పాలైనా పెరుగైనా ఏ వస్తువు అయినా కూడా. ఇంకా అదొక విషయం. ఇంకో విషయం అంటే ముఖ్యంగా నెయ్యి వేయించుకోవడానికి కారణము మీడియేటర్ వచ్చేసి అగ్నిదేవుడు అన్ని దేవతలకి మీడియేటరు. అది ఎట్లా అంటే హోమం చేస్తున్నప్పుడు మంత్రం చొల్లి ఆ భగవంతుడు ఇప్పుడు శివుడు మంత్రం చొల్లి విష్ణు మంత్రం చొల్లి ఆ అగ్గిలోకి వేసేస్తారు ఏది హోమద్రవ్యాలు. ఆ హోమద్రవ్యాలు ఆ మంత్రము అంతా తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేది అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడికి ప్రతీకమే ఆజ్యం. ఆజ్యం అంటే అగ్గే. అందుకు
మనం చేసిన తపోదీక్ష తపస్సు ఒక ఆధ్యాత్మిక రూపంలో, ఒక ఎనర్జెటిక్ రూపంలో, ఓరా రూపంలో ఉంటుంది ఎనర్జీ అంటే. ఆ ఎనర్జీ వచ్చేసి, ఆ తపశ్శక్తి వచ్చేసి ఈ యాజ్యం ద్వారా ఆ భగవంతుడికి సమర్పిస్తారు. దానికి పర్ఫెక్ట్ అయిన మీడియేటర్ వచ్చి వేద భాగం దేవుడికి సమర్పించేది అగ్నితోటి కాబట్టి అగ్నిదేవుడికి ప్రతీకమైన ఆజ్యం, ఆ విశుద్ధికి ప్రతీకం. అగ్ని అంటేనే విశుద్ధి. ఆ విశుద్ధికి ప్రతీకంగా ఆజ్యం ఎంచుకున్నారు. ఇది విషయం. అందుకు మనం 41 రోజు దీక్ష చేసిన దీక్షా ఫలితం మొత్తం ఆ నెయ్యి ద్వారా నేతికాయలో పోసి ఆ నెయ్యి ద్వారా భగవంతుల్లోకి లీనమైపోతే మనం తపస్సు భగవంతుల్లోకి చేరిపోయినాము అని ఒక నిర్వృతి, సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఇది విషయం. ఇంకా వచ్చే వీడియోలో ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఓం శ్రీ స్వామి శరణం శరణమయ్యప్ప.